అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు. ఈరోజు మనం హిమసుందరి నవల పార్ట్ 13 చెప్పుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్దాం. మధ్యాహ్నం పని మనిషి వస్తుందో రాదో అనుకుంటూ కూర్చుంది సీతా మనోహరి. అప్పుడు సమయం 4 కావచ్చింది. రోజు పని మనిషి 3 గంటలకల్లా వచ్చి 4 లోపల పని పూర్తి చేసుకుని వెళ్తుంది. ఇంక లేచి పని చేసుకుందామా అనుకుంటుండగా పని మనిషి రంగి ఉరుకులు పరుగులు మీద వచ్చి, బేగి అంట్ల గిన్నెలు వేయండి అమ్మగారు, వెళ్ళాలి అంది. చక్కగా తయారై కలకలలాడుతున్న రంగిని చూసి తెల్లబోయింది సీత. అది చూసి సిగ్గుపడింది రంగి. ఉదయం రంగి పనిలోకి వచ్చినప్పుడు శోకమూర్తిలా ఉంది. అదేమిటి రంగి అలా ఉన్నావు అంటే కారణం చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. రాత్రి మా ఆయన పీకదాకా తాగి వచ్చాడు. వాడు తాగితే మనిషి కాదు. చేపల కూర వండలేదని రాంగానే తన్నాడు. వాడు చెప్పినట్లు వినలేదని రాత్రంతా సాధిస్తూ అరుస్తూ మధ్య మధ్య కొడుతూనే ఉన్నాడు. మా లావు మగాడు రమ్మంగానే నేను పక్కలోకి రాలేదట. పోవే కునారి ముకుందాన, మద్రాసెల్లి జయమాలిని తెచ్చుకుంటాను, నీ సవితిగా సిల్కు స్మితాని తెచ్చుకుంటాను అంటూ ఒకటే అరుపులు. వాడు నిద్రపోడు, నన్ను నిద్రపోనీయడు. తాగి వచ్చాడంటే రాక్షసుడే అంటూ కళ్ళు తుడుచుకుంటుంది రంగి. ఇదే మొదటిసారా తాగటం? సీత అడిగింది. 4 డబ్బులు ఎక్కువ వస్తే చాలు, పీకదాకా తాగి రావాల్సిందే అంది రంగి నీరసంగా అంట్లు తోముతూ. నీవెలా భరిస్తున్నావు? ఏం చేయమంటారు? నా తలరాత. తలరాత మొలరాత అని ఎక్కడా ఉండదు. నీవలా భరిస్తుంటే ఇహపై రోజూ తాగి వస్తాడు. ఏం చేయమంటారు చెప్పండి? ఆడదాన్ని అయిపోయాను. ఆడదాన్ని అయిపోయానని రంగి అనగానే ఆడపులిలా లేచింది సీతామనోహరి. ఆడదానిలో ఈ అలుసే మగాడు కనిపెట్టి ఆడిస్తున్నది. ఆడదైతేనేమిటా, మనిషి కాదా, పశువా? తరతరాల నుంచి, యుగయుగాల నుంచి స్త్రీ ఇలా అన్నింటికీ తల వంచుకుని పోబట్టే మగజాతి ఇలా విర్రవీగిపోతున్నది. నీ మొగుడు మొదటిసారి తాగి వచ్చినప్పుడే గట్టి వార్నింగ్ ఇవ్వాల్సింది. ఈ తప తాగి వస్తే మర్యాద దక్కదు. ఐ డోంట్ కేర్, నీ దోవ నీది, నా దోవ నాది అనాల్సింది ఆవేశంగా అంది సీత. అదెలా కుదురుతుందమ్మా అంది రంగి. ఎందుకు కుదరదు? చక్కగా కుదురుతుంది. నీ మొగుడు రిక్షా బండి వేస్తున్నాడు, నీవు 4 ఇళ్లల్లో పని చేస్తున్నావు. వాడు పొమ్మంటే నీవు లేకపోతే బతకలేనా అనటం, యువతలకి వచ్చేయటం. అదెలా కుదురుతుందమ్మా అంది రంగి. నీకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. నీవు సంపాదిస్తున్నావు, వాడు సంపాదిస్తున్నాడు. అవునా? అవును. ఇంకేమి, మహారాణిలా బతకొచ్చు. 4 ఇళ్లలో పాచి పని చేసుకుంటున్నావు. అన్నం దొరుకుతుంది, కాఫీ ఇస్తున్నాము. 4 రమ్మగారులు చీరలు ఇస్తారు. జీతం రాళ్ళు సగం ఖర్చు చేసుకున్నా సగం వెనక వేసుకోవచ్చు. ప్రతి నెల ఎంత కొంత బ్యాంకులో దాచుకుందు గాని అలా పొదుపుగా దాచుకోవటం వల్ల కొన్నేళ్లకి అదే పెద్ద మొత్తం అవుతుంది. కావాలంటే వడ్డీ డబ్బు వాడుకోవచ్చు. అది అవసరం లేకపోతే ఫిక్స్డ్ వేసుకుంటే 5 ఏళ్ల దాకా తీయకపోతే డబుల్ డబ్బు పెరుగుతుంది. సీత చెప్పింది కడు శ్రద్ధగా విని, ఏమిటో మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు అంది రంగి. కిటికీలో అద్దం పెట్టుకొని దాని ఎదురుగా కుర్చీలో కూర్చుని స్విచ్ బ్లేడ్తో గెడ్డం గీచుకుంటున్న రామకృష్ణకి సీత చెప్పింది విని నవ్వు వచ్చింది. బలవంతాన నవ్వు ఆపుకోవటం వల్ల గెడ్డం తెగడం కూడా జరిగింది. అందుకే అన్నారే రంగి, ప్రతి వాళ్ళు చదువు రాయిను నేర్చుకుని ఉండాలని. సరే, చదువు సంగతి తర్వాత చూద్దాం. ముందు నీ మొగుడిని గట్టిగా అడుగు. ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పు. ఈ తప తాగి వస్తే నీ దోవ నీది, నా దోవ నాది అని గట్టిగా చెప్పు. అంతేకాదు, మరోసారి తాగి వస్తే యువతడికి వచ్చేసేయ్. నీ కాళ్ళ మీద నీవు బతికలేవా ఏమి? అదే చూస్తానమ్మగారు. నేను వాడితో విసిగిపోయాను అంది రంగి.
సీతకి మహా సంతోషం వేసింది. ఆ సంతోషంలో విజృంభించిపోయి ఆడవాళ్ళ ఆసక్తత, మగవాళ్ళు దౌర్జన్యం గురించి చిన్న లెక్చరర్ ఇచ్చింది. రంగికి అర్థమయిందో కాలేదో గాని తల వంచుకొని పని పూర్తి చేసి నీరసం మొహం వేసుకొని వెళ్ళిపోయింది. పాపం రంగి విషయం చూశారా? రంగి వెళ్ళిన తర్వాత రామకృష్ణతో అంది సీత. ఏమీ ఎరగనట్లు ఏంటట అన్నాడు రామకృష్ణ. రామకృష్ణకి అన్నం వడ్డిస్తూ వివరంగా చెప్పింది సీత. వాడి మాటలు విన్నారా? జయమాలిని తెచ్చుకుంటాడట. వాడి ముఖానికి అది జరిగే పనేనా? ఈ మాట జయమాలినితో అంటే వాడి మూతు పళ్ళు రాలేలా ఎడం కాలుతో తంతుంది అని కూడా చెప్పింది. వీడి ముఖానికి జయమాలిని కావాల్సి వచ్చిందన్నమాట. రామకృష్ణ నవ్వుతూ అన్నాడు. తాగుబోతు వెధవ, ఇంకా నయం పైకెళ్ళి రంభని తీసుకొస్తానని అనలేదు అంది సీత. రామకృష్ణకి ఆఫీస్ టైం కావటంతో ఎక్కువ సమయం మాట్లాడటానికి లేకపోయింది. భోంచేయటంతోనే వెళ్ళిపోయాడు ఆఫీస్కి. రాత్రంతా నిద్రలేదు. పైగా మొగుడు కొట్టాడు. దాంతో రంగికి ఒళ్ళు నొప్పులో జ్వరము వచ్చి ఉంటాయి. మధ్యాహ్నం పనిలోకి వచ్చింది. ఉరుకులు పరుగుల మీద పని చేయటం మొదలుపెట్టింది. సీత కొద్దిసేపు చూసి సాయంత్రం ఎక్కడికైనా వెళుతున్నావా అంది. అవునమ్మగారు, హిందీ సినిమాకి సిగ్గుపడుతూ చెప్పింది రంగి. సినిమాకెళ్తానని చెప్పటానికి సిగ్గెందుకు పడాలో సీతకి అర్థం కాలేదు. హిందీ సినిమా నీకర్థం కాదుగా అని మాత్రం అడిగింది. అడిగి హిందీ సినిమాలంటే మా చెడ్డ ఇష్టం అమ్మగారు, నాకర్థం కాదని చెబితే చాలా పెద్ద యాక్టర్లు ఉన్నారు, పెద్ద క్లాసుకి వెళ్ళి పక్కపక్కన కూర్చుందాం, నేను కథ చెప్తుంటాను అన్నాడు. ఎవరు? మీ ఆయనే? వాడడిగితే మాత్రం నీవెందుకు సినిమాకి వెళ్ళాలి? రాత్రే కథ తాగొచ్చి నానా గొడవ చేసి తన్నింది. నిజమేనమ్మగారు. ఏమిటి నిజం? సినిమాకి రమ్మని అడిగితే మాత్రం నీవలా వెళ్ళిపోవటమేనా? ఎంత మొగుడైతే మాత్రం రమ్మనటం ఆలస్యం, పరుగెత్తుకు వెళ్ళటమేనా? నీకో మనసు అభిప్రాయం ఉండవా? రంగి ఏదో గొనికింది. సీతకి ఆ మాట ఏదో అర్థం కాలేదు. నీవలా మెత్తగా ఉండొద్దని చెప్పానా లేదా? తాగి వచ్చి కొట్టిందే కాక జయమాలిని తెచ్చుకుంటానని కూడా అన్నాడు. అలా అంటాడు అంతే అమ్మగారు. నన్ను ఏడిపించటానికి రకరకాల మాటలు అంటాడు. వీడి ముఖానికి జయమాలిని కాదు కదా, వాళ్ళింట్లో మనిషి కూడా రాదు. ఓ చుక్క తాగంగానే నరం లేని నాలుక తిరగబడుతుంది. రంగి నవ్వుతూ చెప్పింది. రంగి వ్యవహారం చూస్తుంటే సీతకి అనుమానం వచ్చింది. గుడు మాట ఎత్తంగానే ఇది తెగ ముచ్చట పడిపోతుందేంటబ్బా అనుకుంది. రంగి, రాత్రి నీ మొగుడు తాగొచ్చి కొట్టాడు కదూ? కొట్టాడు. వాడు తాగటం మానడు. నేనింకా వాడితో కాపురం చేయలేను అని నా దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకున్నావు కదూ? అమ్మగారు అంత సీరియస్గా ఎందుకు అడుగుతున్నారో అర్థం కాని రంగి. ఎందుకమ్మగారు అంది. అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ మొగుడు రాత్రి తాగి వచ్చి నిన్ను కొట్టాడా లేదా? వాడితో ఇంక కాపురం చేయలేనని అన్నావా లేదా? అన్నాను. మరి ఉదయం నాతో చెప్పుకొని అంత బాధపడ్డదానివి ఈ మధ్యాహ్నానికే మారిపోయి మొగుడు రమ్మనగానే టింగురంగా అని తయారయ్యి సినిమాకి పోవటమేనా? అది కాదు. మళ్ళీ రంగి నసికింది. సినిమా చూడాలని అంత పిచ్చిగా ఉంటే నేను డబ్బు ఇటు నుంచి ఇటే నీకిష్టమైన తెలుగు సినిమాకి వెళ్ళిరా. మీ ఆయన మాట విననట్లు అవుతుంది. సినిమా పిచ్చి కాదండి. రాత్రి జరిగిన దానికి వాడు బాధపడి మధ్యాహ్నం బతిమిలాడి నా కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు. దాంతో నీవు కరిగిపోయావు అవునా? సీత కరుకుగా అడిగింది. నేనేం పిచ్చిదాన్నంటండి. గంటసేపు బతిమిలాడిన తరువాత ఇంకా అది బాధ చూడలేక సరేనన్నాను.
తాగొచ్చిన తర్వాత అలా చేస్తానని తెలియదే? నిన్ను ఏ విషయంలోనైనా బాధ పెట్టానటే రంగి? నీవంటే నాకు చచ్చే ప్రేమ. తాగిన మైకంలో ఏమీ తెలిసి చావదు, బుర్ర పని చెయ్యదు అంటూ లబలబలాడాడు. రంగి ముద్దుగా చెబుతుంటే సీతకి ఒళ్ళు మండింది. వాడు లబలబలాడాడు. నీవు గబగబా తయారయ్యావు అంతేనా అంది. అయితే ఏం చేయమంటారు? కోపం దిగమింగి అడిగింది. మగాడి సంగతి నీకు తెలియదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అంటారు. మనం ప్రతిదీ నమ్మి అన్నింటికీ కరిగిపోతుంటే మగవాళ్ళని పట్టసఖ్యం కాదు. కొట్టినా తిట్టినా భార్య తన కాళ్ళ దగ్గరే పడి ఉంటుందన్న అహంతో చాలామంది మగాళ్ళు 10 నిమిషాల పాటు కామా పులిస్టాపులు లేకుండా మగవాళ్ళ అహంకారం, ఆడవాళ్ళ తెలివి తక్కువతనం గురించి లెక్చరర్ ఇచ్చింది. సీత చెప్పిందంతా విని, అదేమో నాకు తెలియదు అమ్మగారు. కొట్టినా తిట్టినా వాడు పరాయి వాడు కాదు, నా మొగుడు. నిజం చెప్పాలంటే అమ్మగారు, కొట్టింది మొగుడు కాబట్టే పడ్డాను. అదే పరాయి మగాడు తనటానికి నా మీదకొస్తే ఊరుకుంటానా? అది కాళ్ళు చేతులు పెలపెలా విరిచి పొయ్యిలో పెడతాను అంది రంగి. ఇప్పుడు నీ మొగుడంటే నీకు పిసిరంత కోపం కూడా లేదా? మొగుడు మీద పెళ్ళానికి కోపమేంటమ్మా? నిన్ను చావా చితక కొట్టాడు కదా. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాడు కదా. మరోసారి తాగి వచ్చాడే అనుకో. అనుకోవటం ఏమిటమ్మగారు? నెలకొకసారైనా వాడికి తాగంది తోచదు. తాగి రావటం, తన్నటం మామూలే. నువ్వు బాధపడుతూ ఏడవటం మామూలే. అంతేనా? సీత గుర్తు చేస్తున్నట్లు అంది. దెబ్బలు తగిలి ఒళ్ళు నొప్పులు చేస్తే కాస్త కళ్ళనీళ్ళు పెట్టుకుంటాను అంతే. వాడు నా మొగుడు కాకపోయాడా? నేను వాడి పెళ్ళాన్ని కాకపోయానా? ఈ మధ్యాహ్నం రిక్షా యజమాని దగ్గర 30 రూపాయలు అప్పు తెచ్చాడు. ఎవరి కోసం? నా కోసం. సినిమా చూపిస్తున్నాడు. హోటల్లో చేపల కూరతో అన్నం పెట్టిస్తున్నాడు. రూపాయి పూలు, జార్దకిల్ల మిఠాయి, గాక గాజులు, నకిలీ గొలుసు కొని పెడుతున్నాడు. ఇదంతా ఎవరి కోసం? నా కోసమే కదా. రేపు ఆ 30 రూపాయలు తీర్చుకోటానికి రాత్రింబవళ్ళు రెక్కలు ముక్కలయ్యేలా రిక్షా తొక్కుతాడు. అయినా మీకు తెలియంది ఏముంది అమ్మగారు? పెద్దవాళ్ళు అంటారు, మొగుడు పెళ్ళాల పోట్లాట అద్దం మీద ఆవగింజట. మీతో కబుర్లు చెప్తుంటే ఇట్టే ఒక్క క్షణాన పనయ్యింది. వస్తానమ్మగారు. వాడు కళ్ళల్లో ఒత్తులేసుకొని నా కోసం ఎదురు చూస్తుంటాడు. సీత పెదవి కదిపే లోపలే రంగి మాట్లాడటం, సెలవు తీసుకొని వెళ్ళటం జరిగింది. సీతామనోహరి కొద్దిసేపు దాకా తేరుకోలేదు. మొగుడు పెళ్ళాల పోట్లాట అద్దం మీద ఆవగింజ. నా మొగుడు నన్ను కాక ఎవరిని కొడతాడు? పరాయి మగాడు తనటానికి వస్తే ఊరుకుంటానా? రంగి అన్న మాటలు పదే పదే గుర్తుకొచ్చాయి. సీతకి ఏ పని చేయబుద్ధి కాలేదు. రామకృష్ణ ఆఫీసు నుంచి వచ్చేసరికి ఆర్కే వాళ్ళ గులాబ్ జామున్స్ చేసి అటుకులు పులిహోర చేద్దామనుకుంది. అవి చేయబుద్ధి కాలేదు. రంగి గురించి ఆలోచిస్తూ పడకుర్చీలో అతుక్కుపోయి పడుకుంది. ఇదండి వీడియో. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.